తారాస్థాయికి చేరిన ధనుష్ నయనతార రచ్చ. ధనుష్ నయనతార కోలీవుడ్ లో పాపులర్ సెలబ్రిటీస్. ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్ లో విభేదాలు తలెత్తాయి. గత ఆదివారం ట్విట్టర్ వేదికగా ధనుష్ కి బహిరంగ లేఖ రాసింది నయనతార. అందులో ధనుష్ ని ఘాటైన పదజాలంతో దూషిస్తూ తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే నయనతార తన పెళ్లి అలాగే జీవితంలో జరిగిన కొన్ని వ్యక్తిగత సంఘటనల ఆధారంగా ఒక డాక్యుమెంటరీ చిత్రంకై నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం పెద్ద మొత్తంలోనే నెట్ఫ్లిక్స్ నయనతారకి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసింది. అయితే ఇక్కడే మొదలైంది అసలు కథ. నయనతార గత 9 ఏళ్ల నుంచి డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వారి ప్రేమకి బీజం వేసిన చిత్రం నానం రౌడీదాన్. విజయ్ సేతుపతి నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు, ధనుష్ నిర్మాత. అయితే చిత్ర నిర్మాణ సమయంలో ధనుష్కి అలాగే విఘ్నేష్ శివన్కి మధ్య విభేదాలు వచ్చాయి. విఘ్నేష్ పర్ఫెక్షన్ పేరుతో అనుకున్న సమయం కంటే చిత్ర నిర్మాణంలో భారీగా సమయం తీసుకున్నాడు. అనుకున్న బడ్జెట్ కంటే కూడా భారీగా ధనుష్ ఈ చిత్రంపై ఖర్చు చేయవలసి వచ్చిందట. దానికి తోడు సినిమా ఆలస్యం అవటానికి నయనతార విఘ్నేష్ ప్రేమాయణం కూడా ఒక కారణమని ధనుష్ భావించాడట. తీరా ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ధనుష్కు మాత్రం పెద్దగా డబ్బులు మిగలకపోగా ఈ చిత్రంపై అటు విఘ్నేష్ ఇటు నయనతార బాగా లాభపడ్డారు. అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్తో పెళ్లి డాక్యుమెంటరీ ఒప్పందం ప్రకారం వారి ప్రేమ ఎక్కడి నుంచి మొదలైందో చెప్పడానికి చిత్రం విజువల్స్ అవసరమయ్యాయి నయనతారకి. కానీ ఆ చిత్రం రైట్స్ ఏమో ధనుష్ దగ్గర ఉన్నాయి. కానీ ధనుష్ మాత్రం వారికి రైట్స్ ఇవ్వడంలో అస్సలు ఇష్టపడలేదు. కాగా ఇటీవల రిలీజ్ అయిన నయనతార బియాండ్ ద ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ ట్రైలర్లో పర్మిషన్ లేకుండానే 3 సెకండ్స్ వాడేశారు నయనతార అలాగే నెట్ఫ్లిక్స్ వాళ్ళు. దీనికి ఆగ్రహించిన ధనుష్ వెంటనే లాయర్ ద్వారా నయనతారకు అలాగే నెట్ఫ్లిక్స్ వాళ్ళకి నోటీసులు పంపి 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. అది చూసి షాక్ అయిన నయనతార ధనుష్ పై తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఘాటైన పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నువ్వు పైకి కనిపిస్తున్నంత మంచివాడివి కావు, పాపం అమాయకులైన నీ అభిమానుల్ని, ఒరిజినల్ నీ క్యారెక్టర్ తెలియదంటూ ఘాటుగా పోస్ట్ పెట్టింది. దీనికి ధనుష్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాగా కుబేర ఆడియో ఫంక్షన్లో మాత్రం ధనుష్ ఈ విషయంపై నయనతారకి చాలా గట్టిగా సమాధానం ఇవ్వబోతున్నట్లు ధనుష్ అభిమానులు చెప్తున్నారు. మొత్తం మీద కోలీవుడ్లో వీరిద్దరి వైరం పెద్ద దుమారమే లేపుతోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.